బేసిక్గా తాగడం అనేసరికి ఫ్రెండో పక్కింటోడో మన బంధువుల్లో బేవర్స్గా తిరిగేవాడో అలవాటు చేస్తాడు. నాకు మంది అలవాటు చేసింది మాత్రం అమ్మాయిలు. అసలు లవ్ అంటే ఏంటి? దేవుడు కనిపిస్తే కుర్రాళ్ళందరూ ఏకంగా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇదే. ఆన్సర్ చెప్పడం కష్టం కాబట్టి దేవుడు కిందకి రాకుండా పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సిస్టంలో సినిమా చూడటం, లవ్ మ్యారేజ్ అంటే అదే సినిమాని థియేటర్లో చూడటం. బొమ్మ ఒకటే కానీ ఫీల్లోనే తేడా. నా బొమ్మను నేను థియేటర్లో చూస్తానో లేదో ఇంకా సేపులో తెలుస్తుంది. ఈలోపు వీలైనంత బెటర్గా ఉండేలా మా కథను మీకు చెప్తాను. ఒక్క నిమిషం రా. హలో సార్, కలుద్దాం ఉన్నారు. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదయ్యా, సెలవు పెట్టాను. అదిగా సార్, ఈ రోజు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానయ్యా, రేపు కలుద్దాం. సార్ కొంచెం ఇంపార్టెంట్, అందుకే. ఇదిగో పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు, నువ్వు ఫోన్ పెట్టి. ఏం కావాలి బాబు? ఆరెంజ్. నేనేం తీసుకున్నానయ్యా? మ్యాంగో అక్క. ఓకే అన్నయ్య. మేద్రన్ ట్విన్స్. మాలో ఎవరు ముందు పుట్టారో మాకే కాదు, హాస్పిటల్ నర్సు కూడా గుర్తులేదు. తనని నేను అక్క అని, తను నన్ను అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు. అమ్మా నాన్న రారా? వస్తారా? నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. శైలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. అదిగో ఆటో వచ్చేసింది. రా, రా. ఏదైనా కావాలంటే అన్నయ్యని అడుగు. శైలు. తన్ని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. స్కూల్ డ్రెస్లో సరస్వతీదేవిలా ఉండే తను బర్త్డే డ్రెస్లో శ్రీదేవిలా కనిపించింది. అమ్మా నాన్న వస్తారన్నా? రేపు వస్తారా? మనం కేక్ కట్ చేద్దాం. నాన్న రేపు వచ్చినప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తారు, సరేనా? శైలు. అప్పుడు అర్థమైంది తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుందని. ఏడుస్తుంటేనే ఎంత అందంగా ఉంది, నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో.
కాఫీ తాగండి, ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను. శైలు ఇలారా. తిన్నావా నాన్న? బాగా చదువుతున్నావా? స్కూల్లో అంతా ఓకేగా? వెళ్ళరా నాన్న. ఫ్రెండ్గా నీకు చెప్పదలుచుకున్నది ఒకటేరా, ఆల్రెడీ నీ పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు. మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. శైలు నా ఫస్ట్ లవ్, కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను. తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి సీత, నువ్వు తప్ప డార్లింగ్. మ్యామ్, ఎవరికి ప్రపోజ్ చేసినా మీకే కంప్లైంట్ చేస్తున్నారు. సో సో ఐ లవ్ యూ నిర్మల. అసలు ఎలా కొడతారండి? కొట్టకేం చేయమంటారండి? మీ వాడి వల్ల మా స్కూల్లో కో ఎడ్యుకేషన్ తీసేసేలా ఉన్నారు. ఇందులో తప్పే ఉందండి. వాడి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాడు. నచ్చితే నచ్చాడని చెప్పాలి, లేకపోతే వేరే ఇంకెవరైనా ట్రై చేసుకుంటాడు. నేను చేసింది కరెక్టో కాదో అనే డౌట్లో ఉండగా కరెక్టే అని మా అమ్మ క్లారిటీ ఇచ్చేసింది. ఒకే ట్యూషన్ కదా అని క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా? యు మై బెస్ట్ ఫ్రెండ్. సారీ హరి. నా డాన్స్ అంటే నీకు ఇష్టమన్నావని నీతో క్లోజ్ గా ఉన్నాను, అంతేకాని ఇది లవ్ కాదు. యు ఆర్ మై ఫ్రెండ్. సారీ హరి. యూర్ లైక్ మై బ్రదర్. సారీ హరి. మనకి ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ కంటే మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. సో నన్ను మర్చిపో. ఐఎమ్ సారీ హరి. ఈ బాధలు నువ్వు మందే అలవాటు చేసుకోకే. యు ఆర్ లైక్ మై మెంటర్. సారీ హరి. ఐఎమ్ సారీ హరి. యు ఆర్ లైక్ మై గైడ్. ఐఎమ్ సారీ హరి. నేను నీకు ఫిజికలీ దూరమైనా మెంటలీ నేను నీకెప్పుడు దగ్గరే ఉంటాను. సారీ హరి. అమ్మాయిలు మారినా వాళ్ళు చెప్పే ఆన్సర్ మాత్రం మారట్లేదు. బై ద వే,
పబ్బుకొచ్చి డబ్బులు తగిలేసి ఆనందాన్ని కొనుక్కుంటున్న వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళ తగిలేసే డబ్బుల్లో కొంత జీతంగా తీసుకుని పనిచేస్తాను. నేను ఇక్కడ డీజేని. ఏ ఏంటిది ఇదంతా పెళ్లి తర్వాత? పెళ్ళా? లే, ఏదో ఫాస్ట్ గా ఉన్నావు కదా అని కనెక్ట్ అయితే నువ్వేంట్రా పెళ్ళిగిళ్ళి అని. మరి నన్నెందుకు తీసుకొచ్చావు? ఇట్స్ జస్ట్ వన్ నైట్ స్టాండ్. సైకిల్ స్టాండ్ తెలుసు, బస్ స్టాండ్ తెలుసు, వన్ నైట్ అంటే నన్ను ఒక రాత్రికి. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? గెట్ అవుట్. అది కాదు నేను చెప్పేది. గెట్ లాస్ట్. అమ్మాయిలు డెవలప్ అయ్యారంటే ఏంటో అనుకున్నాను, ఈ యాంగిల్లో అనుకోలేదు. పెళ్ళి అంటే పెళ్ళి. హాయ్ స్వేచ్ఛ, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? యా, ఐమ్ ఫైన్. ఇలా వెళ్తూ ఒకసారి నిన్ను కలుద్దామని వచ్చాను. బై ద వే, హౌస్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్? కొత్త జాబ్ కదా, ఇప్పుడే కొంచెం కొంచెం సెటిల్ అవుతున్నా. శ్రద్ధ కాల్ మీ, యు నో. నెక్స్ట్ వీక్ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ డు యు సే? యా షూర్, ఐల్ బి దేర్. హాయ్ అక్క, మార్నింగ్. ఓ, ఇంగ్లీష్ పేపర్ రాలేదా? హూ ఇస్ హీ? తను మై బ్రదర్. ఓ, ఓకే. ఓకే దెన్ ఐ లీవ్. యా, ఓ సారీ, ఐ hadn't noticed you. Harry, సృష్టి. beautiful name, I like it. Akka, so it's weekend, no? What's the plan? Wanna go for a movie or something? అనియా, షీ ఇస్. She's free aga? Evening మనం మూవీకి. ఎక్స్క్యూజ్ మీ. Oh, please carry on. సారీ, ఇట్స్ మై హస్బెండ్. హాయ్ హనీ. యా, ఐమ్ ఆన్ మై వే. జస్ట్ ఫ్రెండ్ని కలుద్దామని ఇలా వచ్చాను. యా, ఐల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే రా. లవ్ యూ టూ. బాయ్. ఓకే. బ్రో, ఏ మూవీకి తీసుకెళ్తున్నా? తీసుకెళ్తారా తొక్క? వారం అంతా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, శని ఆదివారాల్లో హెల్ప్ చేద్దామని లేదు. మోహన్కి సినిమా కావాలి, సినిమా. వాట్ హ్యాపెన్? కరెక్ట్ కదా ఆంటీ? ఆంటీయా? రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు. అనే డంబెల్ నెత్తికేసి కొట్టుకోండి. ఇటీమా ఎవర్రా? ఫ్రెండ్ అంట. ఎలా ఉంది? పెళ్ళైనా కానట్టే ఉంది. పెళ్ళైనాలతో ఫ్రెండ్షిప్ ఏంట్రా దానికైనా? చేసింది ఇంటి దగ్గర తీసుకురావటం కదా. కాఫీ గిఫ్ట్ అడితే మాకు. అర్థమైపోయిందిరాబా, స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావాల్సినంత గట్టిగా వినపడద్ది. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది. కరెక్ట్. ఈ క్షణం నుంచి నా లైఫ్లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు. ప్రియా, ఆ? నీకు నిద్ర పట్టకపోతే నా గుండెల మీద వచ్చి పడుకో. నా గుండె చప్పుడు నన్ను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను. పోతావురా పెచ్చన. ఏంటండి అరాచకం? ప్రేమకు పరాకాష్ట అండి ఇది. హలో హలో, ఎయ్ ఎయ్ ఏంట్రా ఫోన్ మాడుతున్నావు? మీరిద్దరు ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలియదు కానీ ఇద్దరిని కలిపి 5 నిమిషాలు చూస్తే నాకు మెడ్రాస్ వచ్చేలా ఉంది. లవ్ ఈస్ బ్లైండ్. ఓకే, మరి ఎంతరా? మరి ఎంత? బాబా వదిలేరా రే, వదిలే. వాళ్ళని కూడా మనకెందుకు? పాపరా అమ్మాయి. సిస్టర్, నీ మంచి కోరు చెప్తున్నాను, ముందు ఏయ్ ఏయ్ రాత్రిపూట కూలింగ్ గ్లాస్ ఏంట్రా? ముందు కట్ చేసి పడదోపు. నీ రేంజ్ తగ్గట్టు మంచి కుర్రోడిని అన్నయ్య సెట్ చేసి పెడతాడు. ఓకేనా? ఫోన్ నెంబర్ ఉందమ్మా?
పదరాలింగ్ ఇక్కడ ఉంటే మనం ఎడగొట్టేసేలా ఉన్నాడు. ఏయ్ బాబా బాబా బా చేదిరా చేదిరా అరే మనకెందుకురా హ్యాపీ ముందా తప్పురా. సరే వాళ్ళ సంగతి మనకెందుకు కానీ ఆ బ్యాలెన్స్ బయలుదేరిపోదు. ఇందాకే కదరా స్నేహాన్ని సముద్రంతో పోల్చాను, సగంలో వెళ్ళిపోతా ఉంటాంట్రా. సరే ఎంత తీసుకురాను? మిగిలిన సగం తీసురా. సరే అరే నీకు ఫుల్గా ఎక్కేసింది, ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. ఆటో డబ్బులు అయిపోయి నీ బైక్లో డ్రాప్ పేరేంటి? నీకెందుకు? కొత్తగా ఉందా పేరు నీకెందుకు? ఎక్కువ మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను. వదిలేసే ఆలోచన ఉంటే ఇందాక అక్కడే వదిలేసి ఉండాల్సింది. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. ఏంటి? సారీ దట్ వాస్ మై మైండ్ వాయిస్. అయినా కాపాడేసాను నువ్వు ఫీల్ అయిపో మాకు. నేను బేబచ్చాను స్విమ్మర్ తెలుసా, కింద పడి ఉంటే స్విమ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా తాగేవాడిని. దిగు. వాట్ హ్యాపెండ్? నీకు స్విమ్మింగ్ వస్తే రన్నింగ్ కూడా వచ్చి ఉంటుందిగా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. ఏయ్ 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 అరే హరి బా ఎవరు అమ్మాయి? నీకెందుకు? అరే ఫ్రెండ్ నా మాత్రం ఏయ్. కూడా. పేరు అడిగితే అదే చెప్పింది రా బా. అవునా? ఎలా ఉంది? మన ఏజ్కి యావరేజ్గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం, అలాంటిది ఏం జిల్లా ఉందిరా, ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లా. మరి ఇంకే ఫాలో అవుదాం. మందు వేయకు ముందు ఒక మాట, వేసాక ఒక మాట చెప్పను బా. నా లైఫ్లో ఇంకా లవ్ అనే మాటకి ప్లేసే లేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు మళ్ళీ ఆ అమ్మాయి కనపడకూడదు. ఎవరు పాప నువ్వు? అడిగేది నిన్నే. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? చెప్పవేంటి? ఎవరు కావాలమ్మా? చెప్పవేంటమ్మా? చెప్పమ్మా. నిన్నే చెప్పు. చెప్పవేంటి? మీ అమ్మ వాళ్ళు ఎక్కడా? నిన్నేనమ్మా అడిగేది. చెప్పమ్మా. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. చెప్పు, ఎవరు కావాలి నీకు? అరే. నీ పేరేంటి? ఏయ్ మాట్లాడు. ఏయ్ చిన్న పిల్లని పట్టుకుని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు. దా. కూర్చో. నీ పేరేంటి? ఆర్తి? పూజ? హాయ్ పూజ, ఏమైంది? ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా? ఎక్కడుంటాను? ఏ స్కూల్ నీది? రెయిన్బో? రే, గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫెండమ్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయో కనుకో. ఏ పొన్నుడిపోయిందేంటి? హరి అంటే మీరేనా? పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటండి ఇది? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం. దా. క్యూటీ. బాయ్.
ఆర్ యూ ఫ్రమ్ క్యాథీ యాడ్ ఏజెన్సీ? యా సారీ కాలింగ్ యూ. థ్యాంక్ యూ. హలో, ఇంకో 5 నిమిషాల్లో మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఏం పర్లేదు అల్లుడు, మీరు రండి. ఏర్పాట్లన్నీ ఓకేగా? మైండ్ బ్లోయింగ్. ఓకే. ఏంటి రోడ్డు మధ్యలో బళ్ళాపి పిచ్చి పిచ్చుకుందా? తీయండి బళ్ళనే. జిల్లా కొత్త, ఇక్కడున్న అందరం ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటో అర్థం కాలేదా? వస్తుంది మినిస్టర్, తీసుకొస్తుంది నా అల్లుడు. ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోద్ది. అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం. నీ కోసం ఇక్కడున్న వాళ్ళలో ఎవరినన్నా ఒక్కడిని హార్న్ కొట్టమను, బళ్ళు తీసేస్తాం. కొట్టమానండి సార్, కొట్టమను. ట్రాఫిక్ కాపీ రోడ్డు మధ్యలో డిస్కషన్ రప్ పెంచడం. ఏట్రా బలుపా? పొల్యూషన్ కోసం కట్టుకున్నాను రా. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకేసుకుని కొట్టడానికి? అంబులెన్స్ కి దారి వాళ్ళని తెలియదురా. హలో హలో, ఎవరు మీరు? ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తారండి. బయటికి వెళ్ళండి, అవుట్. Next month, Shailu is going to direct an ad. Congrats. Thank you, Kirti. All the best, Shailu. Thank you so much. Hey, who are you? ఏంటలా లోపలికొచ్చేసావు మేనర్స్ లేకుండా? డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్? సెక్యూరిటీ! ఇక్కడ కీర్తి ఎవరు? నేనే. నీ లవర్, వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి. వాళ్ళ నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు. మీ నాన్న నా దగ్గరున్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు. కాదు పోలీసు మీడియా అని వెళ్తే. అర్థమైందనుకుంటా.
వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఒకటి ఉన్నట్టేగా. ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో, మళ్ళీ కనపడద్దో లేదో. హలో హలో, ఎవరండి? నీకెందుకు? అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి. కీర్తి, ఏంటి ఇది? శైలు ప్లీజ్ వెళ్ళిపో. నాకెవ్వరు సింపతి అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్. వద్దు, తరుణ్ లేని లైఫ్ నాకు అక్కర్లేదు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పేది విను. నా చావు ఏదో చేస్తారు కదా. కీర్తి ప్లీజ్, ఐ యామ్ ఫీలింగ్ లో. ఐ ఫీలింగ్ బెటర్? ఏంటి వరుసగా అందరూ రౌడీలా వస్తున్నారు నా లైఫ్ లో. పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అరచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం? అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? సరే, నా మీద నమ్మకం ఉందా? ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు? ఓకే, నేను బయలుదేరుతున్నానే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది. కంగారు పడుకో, నీ పెళ్లి నేను చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నానేంటి? హరి. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఎవడాడు? మా ఏరియానే బావా. సిటీలో దందాలకి సెటిల్మెంట్కి బాగా ఫేమస్. పేరు మహర్షి. మహర్ష? అదేం పేర్రా? మనోడు ఎంగేజ్ లోనే లవ్ లో పడ్డాడు. అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు, మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండిటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల 4 ఏళ్ళు పిచ్చుకొక్కలా తిరిగాడు. ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాత్రి 8 అయితే చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం, ఈడో ఫీల్ అయిపోవటం. ఇది బావాడి స్టోరీ. ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, లైట్ తీసుకో. బాగా స్పైసీగా ఉండాలి, కారం కొంచెం ఎక్కువే. మహర్షి, నేను వచ్చేసాను. నీ ప్రేమను అర్థం చేసుకుని సుచిత్రగా వచ్చేసాను. హలో హలో హలో, ఎవరు? అవును, నా పేరేంటి? సుచిత్ర. పేరు చెప్పలేదా? సుచిత్ర. ఏ సుచిత్ర? మీ సుచిత్ర. లైన్ కట్ అయినట్టుంది. లేదు లేదు, ఫీల్ అవుతున్నాను. ఇంతకీ ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. సారీ మహర్షి, నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఫీల్ అవుతుంది. మనం ఎలాగో కలవలేకపోయాం. ప్రేమ విలువ తెలిసిన నువ్వు నా కూతురు కీర్తి పెళ్లికి అటు తగ్గుతావని నేను అనుకోలేదు మహర్షి. కీర్తి నీ కూతురా? అవును. నాకు తెలీదురా. మన కీర్తి పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ సుచిత్ర. ఐ లవ్. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఇట్స్ ఓకే.
మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ నాన్ని సేఫ్గా పంపించేశాడు. పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. హరి థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కీర్తి. థ్యాంక్స్ రా. పెళ్ళైపోయిందిగా. హలో శైలు, నాన్నగారు వైజాగ్ వస్తున్నారా? ఇంట్లోనే ఉంటావుగా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూస్తాను. అది కాదురా, బాయ్. నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు. బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయనకుండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడి గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ ఢిల్లీ వాళ్ళది. కొండల మధ్య 400 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా. అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేశారు. 35 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి. దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులాప కూర్చున్నాను. విషయం ఇదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడిగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడానికి కూడా తీసుకురకండి రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అన్నయ్య, అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో హరి. వాయిస్ అండ్ డల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా.
కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ ఇంటికి వెళ్ళాలి హరి. రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. పొద్దున్న ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఎన్ని రోజులు అన్నావు? 5 days. కార్ ఎవరిది? అక్కదే. అన్నయ్య, కార్ తీసుకెళ్ళావా? లేదే. మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి, ఎదుగు. రే, వెతికాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళవా? బస్సా? అన్నయ్య అక్కన్నా? మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తన ఏజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నా అక్క అని పిలుస్తా. థ్యాంక్స్. ఎలిమెంట్ని ఫోన్ చేయి, మర్చిపోకు. షూర్. గుట్లకు పోతే రాండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పుంటే కనీసం బట్టలను తెచ్చుకునేవాడిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. Ready? Take. Come. పర్లే కరే. Camera.
నేను షూట్ చేసిన యాడ్లో లాగే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. పేరు కూడా తెలీదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇలాగే విష్ చేశాడు. ఫస్ట్ టైం నేను నవ్వింది వాడి వల్లే. మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. బేసిక్గా నేను ఎక్స్ప్రెసివ్ కాదు హరి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లేక ఒంటరిగా ఉండడం అలవాటు అవడం వల్ల తెలీదు. ఏదున్నా నాలో నేను అనుకొని ఆగిపోవడం తప్ప బయటకి చెప్పడం చేత కాదు నాకు. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు నీతో చెప్పుకోవాలనిపించింది హరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. హరి ఆంటీ వాళ్ళు గుడికి వెళ్ళారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం శైలుని మా ఇంటికి తీసుకొచ్చాను. 10 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లే అయినా ఎందుకో ఆ రోజు నాకు కొత్తగా కనిపించింది. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. శైలు, వచ్చి నిన్నే వచ్చాడే మెట్ల కింద దాక్కున్నాడు. అబ్బా. మా శైలు. నమస్తే. హలో. హాయ్. హరి నీ గురించి చెప్పాడమ్మా. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శైలు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చిన్నప్పుడు తనతో చెప్పలేకపోయిన మాట చెప్పేద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో శైలు, వెంటనే బయలుదేరి ఊరికొస్తావా? నాన్నగారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను. హరి నేను వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. డ్రాప్ చేస్తా. పర్లేదు హరి, నేను వెళ్తాను. బాయ్ ఆంటీ. ఉంటాను అంకల్. బాయ్ అమ్మా. బాయ్ హరి. బాయ్. బాయ్ బాయ్. కీర్తి హాయ్. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, శైలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వచ్చిందా? లేదు, రాలేదు. ఓకే, ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్తావా? యా షూర్, చెప్తా. యా థ్యాంక్స్. బాయ్. సడన్గా ఏమైందో తెలియదు. శైలుకి ఫోన్ చేసినా తీయలేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. అప్పటికే 4 రోజులు 4 నెలలుగా గడిచాయి. లైఫ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే బాగుండు. శైలుని ఎప్పుడు కలుస్తానో అప్పుడు దాకా ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు అనిపించింది. లైఫ్లో అన్నిటికంటే ఈజీ లవ్లో పడ్డం.
అన్నిటికంటే కష్టం ఆ విషయం అమ్మాయికి చెప్పడం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాయడం వెళ్తున్నట్టు అనిపించింది. కాకపోతే ధైర్యం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లవ్వే. ఇప్పటిదాకా జరిగింది విన్నారు, ఇక జరగబోయేది మీతో పాటు నేను తెలుసుకుంటాను. తను వచ్చే టైం అయింది. ఏయ్, నన్నే మోసం చేస్తావురా? ఫైటా లేకపోతే సాంగా? మూడ్ లేదు రావులే. మూడేంట్రా? నేనేదో నీతో రొమాన్స్ చేయడానికి వచ్చినట్టు. ప్లీజ్ అర్థం చేసుకో. అసలే శైలు గల ప్రపోజ్ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను. శైలు ఎవరు? నీకు సుచిత్ర ఎలాగో నాకు శైలు అలాగా. హవ్ యూ? అవును, ఏమైపోయావు? వారం రోజుల నుంచి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఓ ఓకే. ఏంటి కలవాలన్నావు? లంచ్ అయిందా? హరి ఏంటో చెప్పు. నువ్వు వచ్చే ముందు చాలా ఆలోచించుకున్నాను శైలు, కానీ ఎదురుగా వచ్చి నుంచునేసరికి ఎలా చెప్పాలో. ఇప్పటిదాకా నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలందరికీ ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళని ధైర్యంతో కనపడగానే ప్రపోజ్ చేసేవాడిని, కాదంటే ఇంకోళ్ళని చూసుకునేవాడిని. ఫస్ట్ టైం కాదంటే ఏమైపోతానని భయమే సాగిపోయింది నీ విషయంలోనే. వస్తువులు పాతబడి కొద్దీ వాటి మీద ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళు ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. అడిగానా? ఆర్కియాలజిస్ట్. మన వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెంచుకుంటూ నేను ఆర్కియాలజిస్ట్లా చూసుకుంటాను శైలు. మైండ్ అంతా ఏంటో సిటీ బస్సులో అయిపోయింది శైలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి డిపోకి వచ్చినట్టు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టినా మాక్సిమం 10 సెకండ్లు అంతే. తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించడం తప్ప మైండ్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు శైలు. అదేంటో మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మనం కలిసే వరకు వినపడుతూనే ఉంటుంది. నీ పక్కన ఉన్నప్పుడు చూస్తావే ఆ చూపు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, కానీ చివరిదాకా కావాలనిపిస్తుంది. లవ్ యూ శైలు. ఏంటి హరి ఇది? అందరిలాగే నువ్వు కూడా క్లోజ్గా ఉంటే వెంటనే లవ్వా? నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. శైలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్పు. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రాబ్లం హరి. ఏదో ఇంపార్టెంట్ అన్నావని వచ్చాను. ఇలా అని తెలుసుంటే అసలు వచ్చేదాన్నే కాదు. మరి చూసి నవ్వింది, కలిసి తిరిగింది, అలవాటు అయిపోయానన్నావు. అదంతా ఏంటి? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే చెప్పినా నీకు అర్థం కాదులే, వదిలే. చెప్తేనే కదా అర్థమవుతుందో లేదో తెలిసేది. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పా కదా నీకు అర్థం కాదని. రేయ్, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది, మనం తర్వాత చూసుకుందాం. మేము వచ్చింది నీ కోసం కాదు, అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? ఎందుకు? చెప్పినా నీకు అర్థం కాదు, వదిలే. ఇది చెప్పేది అర్థం కాక మీరు చెప్పేది అర్థం కాక ఎలా కనపడుతున్నారా మీకు? ఇప్పుడు చెప్తే అర్థం అవుద్దనుకుంటా.
అన్న పంపాడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ నాన్నకి మా అన్నకేదో గొడవ. ఏంటి చేయలేదు ఇదంతా? ఎవరాళ్ళు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. హరి చాలు. ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిందో ఇక మనం కలవడం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బాయ్. నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. నేను వద్దనుకునే కొద్దీ మళ్ళీ మళ్ళీ శైలు కనిపించేసరికి ప్రపంచంలో దేవుడు లేడు, ప్రేమ ఉందనుకున్నాను. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతుంటే అర్థమైంది, దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రేమే లేదు. అందరూ శ్వాస మీదే దృష్టి పెట్టండి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. సారీ సారీ. ఇలా రానాయనా. కూర్చో. ఏమైంది బాబు? శ్వాస మీద కాదు స్వామి, తినే దోశ మీద కూడా జాస పెట్టలేకపోతున్నాను. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషం అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునే స్వామి. నువ్వేంటి ఇక్కడ? శైలు నీకు సారీ చెప్పిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు గురు. నాలో నాకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంట్రా? మనసు అసలే బాలేదు గురు. ప్రపంచంలో మనకే తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయే విషయాలు రెండే రెండు: యాక్సిడెంటు, లవ్. యాక్సిడెంట్ అయితే ఒకటి అక్కడే పోతాం లేదా బయటపడతాం. లవ్లో పడితే పోయేదాకా బయటపడలేం గురు. నా ఉష కోసం గుండెల్లో గుడి కట్టాను గురు, అయినా వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలు గుడికి ఎక్కడ వస్తున్నారు గురు? దాని బదులు పబ్బో బీచెస్ కడితే వీకెండ్స్ అన్న వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. బ్రదర్, మీరు వాయించేది విని చిన్నప్పుడు టెంప్ట్ అయి 4 సార్లు కొన్నాను. నేను వాయిస్తే ఎలా ఉంటుందో తెలుసు, నువ్వే వాయించు. ఏంటి సార్ గడ్డం పెంచారు? లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కి 6 ప్యాక్ చేయమంటావా? వాయించు. నేను చూసాను కాబట్టి తెలిసిపోయిందన్న. లేకపోతే ఏదో రోజు పెళ్లి కూడా చేసుకుని ఐ నీడ్ యు బ్లెస్సింగ్స్ డాడ్ అని SMS పంపించుండేది. నేను ఇక్కడ ఇంత మాట్లాడుతున్నా, కనీసం వాడు ఎవడో ఏంటో కూడా చెప్పట్లేదు. చూడమ్మా, శైలు వాళ్ళన్నయ్య. ఎప్పటి నుంచి? బాగుంది కదా? సడన్ గా నిన్న కలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసేసుకుందాం అంటున్నాను నాన్న. ఏ ఎందుకు? ఓ రోజు అమ్మ కాల్ చేసింది, ఊరెళ్తున్నానని చెప్పాడు. వాళ్ళకు ఫ్యామిలీ ఉన్నారని శైలుకి అశోక్కి అప్పటి వరకు తెలియదు. మావయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది వదినా? మైల్డ్ స్ట్రోక్ అంతే, భయపడాల్సిన పని లేదని డాక్టర్ గారు చెప్పారు.
ఏంటన్నయ్యా ఇది? కళ్ళ ముందు పెరగాల్సిన వాళ్ళు 25 ఏళ్ల తర్వాత నన్ను నేనే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. మీరొస్తారని నాన్నొస్తే ఆలోచిద్దామని మీరు. మన మధ్య ఈ దూరం ఇక చాలన్నయ్యా. శైలుని మా ఇంటికి కోడలిగా పంపిస్తావా? కూతుర్లా చూసుకుంటాను. తనింటికే తన్ను పంపమని అడగాల వదినా? శైలు పుట్టగానే విడిపోయిన వాళ్ళం ఇలా తన పెళ్లి వల్ల ఒకటవుతామని కల్లో కూడా అనుకోలేదు. శైలు విషయంలో జరిగినట్టే రేపు వాడి విషయంలో జరిగితే ఏం చేయలేనేమోనని టెన్షన్ పడుతున్నాడు. శైలు నాతో ఒక మాట చెప్పచ్చు కదా, హరి నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని. అశోక్ కూడా నన్ను తీసుకెళ్తానని అంటున్నాడు. మరి నేను వెళ్ళనా? పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పచ్చు కదా, నాన్న నాకు హరి అంటే ఇష్టం, అతనికిచ్చి పెళ్లి చేయండి అని. చెప్పలేకపోవడమే కదా వాళ్ళ ప్రాబ్లం. డైలాగులన్నీ ముందే ప్రిపేర్ అయి వచ్చినట్టుంది నాన్న. నాన్న మీరు మేమేం అడిగినా కాదనరన్న నమ్మకం. ఎందుకంటే మీరేంటో మాకు తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో అలా కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడిని. నాకు ఇది కావాలి అని అడగడం కానీ, నాకు ఇది వద్దు అని చెప్పడం కానీ తెలియదు వాళ్ళకి. నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి ఏంటో అర్థమైంది కదా, నేను చూసుకుంటాను. భావన ఒకసారి కలవాలి. యాక్చువల్లీ హార్డ్ వర్క్లు పేస్ అంటారు, బట్ జిమ్లో మాత్రమే. మనమే హార్డ్ వర్క్ చేసి మనమే పే చేస్తుంటాం. సారీ. మా అక్క నీ గురించి చెప్పింది. అక్క? అన్నయ్య అన్నది? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం వల్ల నీ లవ్కైనా హెల్ప్ అవుద్దా? ఇప్పటిదాకా మా అక్క నన్ను ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం అశోక్తో నా పెళ్లి జరిపించే బాధ్యత నీదే అన్నయ్య అంది. మీ ఇద్దరిని కలపడం కోసం నేనేమైనా చేస్తాను. మీ పెళ్లి జరగటం ఫిక్స్. అనుకున్నట్టు జరగాలంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలియాలి. అది నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. చిన్న ఛాన్స్ ఇస్తే చాలు, రెచ్చిపోతాను. అన్నట్టు రేపు మా ఫ్యామిలీ మొత్తం అన్నవరం వెళ్తున్నాం దేవుడి దర్శనానికి. మీరు కూడా వస్తారా ప్లీజ్? అంటే నా కోసం. మీరు రానంటే నా మీద ఒట్టే. అమ్మా, నా బెస్ట్ ఫ్రెండ్ హరి. హలో అండి. నాన్న. హలో అంకుల్. హలో హరి, మా చెల్లి. హాయ్. అమ్మా, వీడు లేకుండా నేను బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళను. శైలు పెళ్లి కదా, అందుకే ముందుగానే రమ్మని రిక్వెస్ట్ చేశాను. సరే రండి. రా బాబు.
మనం కూడా చెరువు బుక్ పట్టుకుంటే కరెక్ట్గా లైబ్రరీలా ఉంటుందండి. ఈ నాన్న ఫోన్ చేస్తున్నారు, ఛార్జింగ్ అయిపోయిందే. ఛార్జింగ్ అయిపోయిందా? నేను పెడతాను హరి. శైలు గురు, శైలు ఫోన్ గానీ మెసేజ్ గానీ చేసిందా? చెప్పు గురు, టెన్షన్ గా ఉంది. హలో హలో, ఎవరు? నేను శైలు బ్రదర్ని. శైలు బ్రదర్ అంటే మీరు మా హరి ఎలా? శైలు పెళ్లి ఫిక్స్ అయిందని. పెళ్ళా? ఎప్పుడు గురు? 22nd. నాకు తెలుసు గురు, హరి శైలు లవ్ సక్సెస్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి ఇరగదీసేద్దాం గురు. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అంటే. అశోక్ అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్. అవునా? ఏంట్రా? హరి ఒక్కసారి. ఒక్క నిమిషం ఆంటీ. శైలు నీకు ముందే తెలుసా? నువ్వు వచ్చింది మీ అక్క కోసం కాదా? మీ చెల్లి కోసం. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నీ డబ్బులతో నువ్వే టికెట్ వేసి నా బ్యాగులు మోసి మీ ఇంట్లో వాళ్ళకి నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేసేవాడు. నీకోసం నన్ను వాడుకోవడం తప్పు కదా? తప్ప తొక్క. మీ చెల్లెను దమ్మనగానే ఏం చేయాలో తెలియక నేను పిచ్చోళ్ళ తిరగాలి. మా అక్క నేను లవ్ చేస్తున్నాను తెలియగానే రేలెక్కి వచ్చి మీ వాళ్ళని కన్విన్స్ చేసి నీ పెళ్లి చేయాలా? నీ సిస్టర్ నాకు సెట్ చేస్తేనే నా సిస్టర్ నీకు సెట్. అయినా నీతో నాకు మాట్లాడేంటి? డైరెక్ట్లీ ఐ టాక్ టు యువర్ ఫాదర్. అబ్బా, నువ్వు అడగగానే ఒప్పేసుకోవడానికి మా నాన్న గుడ్ ఫాదర్ కాదు, వెరీ బ్యాడ్ ఫాదర్. మా నాన్నకున్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆఖరికి హెయిర్ కట్ చేసేవాడు కూడా మా కాస్టడే ఉండాలని చెప్పి తెగ ట్రై చేశారు. దొరకపోయేసరికి ముందు ఓకే, మరి వెనక ఎవరు కట్ చేసేవారు పెళ్లికి ముందు? ఇప్పుడు నీ ప్రాబ్లం మా నాన్న జుట్టా నీ పెళ్ళా? నా పెళ్ళే. అది జరగాలంటే శైలు నేను ఒకటవ్వాలి. శైలు నేను లవ్ చేస్తుందా? మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? నువ్వు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా అక్కని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. తను మీ ఇంట్లో ఎవరికి చెప్పలేక ఈ పెళ్లికి ఒప్పుకుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి చెప్పవుగా? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేదు బావా. వెళ్ళి ఫ్లోన్ పెట్టి అలుగుపోవడం. దా. ఏంటి బావా చేయను మెరిసిపోతుంది. మా అక్క కోసమేగా. షర్టు అదిరింది. పొద్దున్నుంచి ఇదే వేసుకున్నాను కానీ ఏం కావాలో చెప్పు. ఏం లేదు, రేపు మీ చెల్లి బర్త్డే కదా. అయితే నీ పేరు మీద బ్యానర్లు కట్టించినా? ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు జోకులేస్తావా? తనకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గుడి ముందు కిచెన్లు అయ్యి అమ్ముతుంటారు, పట్టుకెళ్ళి ఇచ్చే. నువ్వు మాత్రం మాకు డైమెన్షన్ కొనిస్తావు, నేను మాత్రం మీ చెల్లి కిచెన్ కొనవాలా? అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను. నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది. అస్సలేం అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని నేను మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను తిరిగి నాకే ఇచ్చేస్తే నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. అర్థం అవ్వలేదంటే చెప్పిందే రెండోసారి చెప్పడం కాదు, అర్థమయ్యేలా చెప్పడం. ఇదంతా కాదు, ఓ 10 నిమిషాలు నీ చైన్ ఇది కాదనుకుని నాకు ఇచ్చేయి, మిగతా నేను చూసుకుంటా. ఏంటి బాబా ఆలోచిస్తావు? నేను మీ చెల్లిని చేసుకున్నాను అనుకో నీ కట్నం కలిసి వస్తుంది, నువ్వు మా అక్కని చేసుకున్నావు అనుకో నీ కష్టం కలిసి వస్తుంది. రెండు నీకోసమే కదా. చైన్ అది ఆగాగు, నేనే ఇస్తా. నమ్మచ్చా? నీ మీద ఒట్టు. నేను బతుకుండా నీకు చాలా అవసరం కదా. క్యూట్ బాయ్. పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయాలి. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డం. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త బెటర్ అనిపించింది.
ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. హ్యాపీ బర్త్డే శైల. తీసుకోకూడదు, తీసుకోకూడదు. థ్యాంక్ యూ. హే మార్నింగ్. ఆంటీ నేను ఉన్నాను కదా, ఇటువంటి థ్యాంక్ యూ. ఏంటంటే బాగా భారీగా వేసినట్టున్నారు. శైలు పెళ్లి పత్రిక మొదటిది దేవుడికి పెట్టాలి కదా. దేవుడు ఉన్నాడు. దర్శనం చాలా బాగా జరిగిందే. నమస్కారం శ్రీనివాసరావు గారు. ప్రతి సంవత్సరం మీరు మాత్రమే గుడికి వచ్చేవారు, ఈసారేంటి విశేషం? ఫ్యామిలీతో వచ్చారు. అమ్మాయికి పెళ్లి కుదిరింది. చాలా సంతోషం. ఏంటి ప్రతి సంవత్సరం వస్తారా? అవును బాబు, వాళ్ళ అమ్మాయి ప్రతి పుట్టినరోజున తన పేరు మీద అర్చన చేయించి ఇక్కడికొచ్చే భక్తులందరికీ అన్నదానం చేయిస్తారు. ఉంటాను శ్రీనివాసరావు గారు. ఈనేరి అటిల్లారండి. పేరు కృష్ణ, వయసు 4 ఏళ్లు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ప్రచార కార్యాలయం వద్దకు వచ్చి తమ కుమారుణ్ణి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాము. పేరు శ్రీనివాసరావు, వయసు 58 ఏళ్లు. తప్పిపోయిన వీరు ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్ద అటెండ్ ఒకసారి చూద్దామా? అదిగో వచ్చారండి. పేరు లక్ష్మి, వయసు 24 ఏళ్లు. ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు. నెలాఖరికల్లా పని అవ్వకపోతే తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి కట్టాలి. పోనీ వదిలేద్దామా? ఒక్కడి కోసం 10 కోట్లు వదిలేయాలా? లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మగారండి, పెళ్లి కొడుకు క్యూట్ ఉన్నాడండి. తన పెళ్లి కొడుకు కాదే, మన అశోక్ ఫ్రెండ్. అయితే నన్ను చేసుకుంటాడా? వెళ్ళి అడగనా? ఏ నోటికి ఏదొస్తాయా అనేడువేనా? వెళ్ళి పంచుడు. అరేంజ్మెంట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక మండపం విషయానికి వస్తే ఓనర్ రేటు బాగా ఎక్కువ చెబుతున్నాడు గురూజీ. డబ్బుల గురించి ఆలోచించకండి. కాస్త అటు ఇటు అయినా గానీ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇందులో మీరు ఒక్క పైసా కూడా పెట్టక్కర్లేదు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది గురూజీ. వచ్చిందా? వస్తాను సార్. సంతోషం. బాబాయ్, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంట్రా. సూపర్. ఇక్కడ శైలు వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఓ శ్రీనివాసరావు గారిల్లా? అలా స్ట్రైట్ అండ్ లెఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబాయ్. రండి మావి గారు, ప్రయాణం బాగా జరిగిందా? మహంతో అలా పెట్టుకుని కూర్చున్నావు. నీదేం పోయింది? ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. నీ గురించి ఎక్కడ ఇంట్లో తెలిసిపోద్దని ఒకటే టెన్షన్. ఎలా తెలుస్తుంది బావా? నేనా చెప్పను, నువ్వా చెప్పే పరిస్థితిలో లేవు. మీ చెల్లంటావా? నాకే చెప్పదు, ఇంకా మీ ఫ్యామిలీకి ఏం చెప్పుద్ది? సో
తెలిసే ప్రసక్తే లేదు. నువ్వు హ్యాపీగా యాప్లీస్కి ఏదైనా ఏరా నాన్న బాగున్నావా? మాయ గారు లోపలికి రండి. నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడున్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ పెళ్లి జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఈ పెళ్లి గురించి ప్రతి పెళ్లిలో చెప్పుకోవాలి. నాకు వదిలేయండి, పిచ్చెక్కిద్దాం. ఎక్కిద్దాం ఎక్కిద్దాం. ఫ్రెష్ అప్ వేస్తాం. వదినా, ఎవరతను? మన అశోక్ ఫ్రెండ్ వదినా. ఊపించాలరు గురు. రే ఐటమ్, ఎవరు రమ్మన్నాడు నిన్ను? నేను లేకుండా నీ పెళ్ళేంటి గురు? నేను లేకపోయినా జరుగుతురా అక్కడ పెళ్లి? నాకు శైలుకి కాదు, తనకి తన బావకి. మొన్న మధ్య యూఎస్ నుంచి దిగాడంట. ఎక్కడి నుంచి వస్తారు గురు? లవర్స్ మధ్య ఈ పావలు ఎన్నారైలు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఏం మాట్లాడదాం? అంకుల్, నేను శైలు లవ్ చేస్తున్నాను, తను నన్ను ఇష్టపడుతుంది కానీ చెప్పట్లేదు, ప్లీజ్ ఈ పెళ్లి ఆపేయండి అంటే మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. అప్పుడు మనిద్దరం కలిసి నీ బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ప్రాబ్లం వేర్రా, అది నీకు చెప్పినా అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. సో కూల్, నేను చూసుకుంటా. ఓకేనా? అయితే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఐటమ్ ఏంటి గురు? వచ్చిన ప్రాబ్లమే, వెళ్తానన్న ప్రాబ్లమే. ఏదో ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చినట్టు బ్యాగ్ వేసుకుని ఊపుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వెవరనే డౌట్ వస్తుంది, నేను లాక్కొచ్చినందుకు నేను ఎవరనే డిస్కషన్ వస్తుంది. నా ప్లాన్ అంతా దొబ్బుద్ది. సో ఇక్కడే ఉండు. నేనెవరంటే ఏం చెప్పను? ఏం చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారు కదా, అలాగే కంటిన్యూ అయిపో. ప్రాణం పోయిన నిజం మాత్రం చెప్పుకో ప్లీజ్. నీ ప్రేమ కోసం నా ప్రాణం పోతే అది నా అదృష్టం గురు. శ్రీకాంత్. శ్రీకాంత, స్కెచెస్ అన్ని రెడీ అయిపోయి. యాక్చువల్గా నేను డిజైన్ గురించి ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఏంట్రా ఆగుతున్నావు? ఏమైంది నీకు? Close your eyes and హరి, నువ్వు పిలిచినప్పుడు మాత్రమే శైలు మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారనిపిస్తుంది. హరి ప్లీజ్, ఇక్కడుండి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళిపో. నేను నీకు పరిచయం లేనప్పుడే నీ ఫ్రెండ్ పెళ్లి చేయగలను నమ్మావు. అలాంటిది నేను ఎంత లవ్ చేస్తానని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునే నమ్మకం కలగట్లేదు శైలు నీకు. మళ్ళీ చెప్తున్నాను హరి, నువ్వు పక్కనుంటే బాగుంటుంది.
అంతేగా నువ్వు పక్కన లేకపోతే ఉండలేననే ఫీలింగ్ అయితే శైలు నాకు. ప్లీజ్, పక్కన ఉంటే బాగుందంటే పక్కన లేకపోతే ఉండలేనట్టేగా. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నీ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని వచ్చాను. ఏంటి నా సిచ్యువేషన్? 10 రోజుల్లో నా పెళ్లి. రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ అయి పాస్ అయ్యే రకాన్ని. 10 రోజులు ఉందిగా, గ్యారంటీ డిస్టింక్షన్. జరిగిన దాని గురించి ఎందుకు అనవసరంగా? నా వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు హరి. నీ వల్ల కలిగే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే శైలు. రీజన్ నువ్వైతే చాలు. అందరూ వచ్చినట్టేనా వదినా? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికి? షాపింగ్ కి. నాదైపోయింది ఎప్పుడు? ఇందాకే ఆన్లైన్లో షాపింగ్ చేశా. 5 నిమిషాలు పట్టింది. తాళైనా మండపానికి వచ్చి కడతారా? అది కూడా ఆన్లైన్. ఆ? ఏయ్ పదండమ్మా. అదేంటి అంకుల్ రావట్లేదా? అంకుల్ ఓనర్కి ఫోన్ చేశాడు, మనకేం కావాలో తీసుకోమన్నాడు. అంకుల్, మీకు చెప్పేంత పెద్దోడిని గాను. ఏం కావాలో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అంకుల్. కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తనకు గుర్తుండిపోద్ది. పెళ్ళాక మీరు చేసేది ఏముంటుంది అంకుల్? దీపావళికో సంక్రాంతికో ఇంటికి వచ్చినప్పుడు కూతుర్ని బాగున్నామా అని అడుగుతారు, అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు. అంతే. శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళొకటే అంకుల్. కార్లో ప్లేస్ ఉంది అంకుల్. హరి ఎక్కడా? ఈ చీర చూడండి వదినా. ఇదిగో బాబు సార్, అన్ని రకాలు చూపించండి. ఓకే సార్. ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే చూడండి. ఏమండి రెడ్ లో ఏం లేవా? ఉన్నాయండి, ఇది చూడండి మేడం. అది పింక్ బాగుంటుంది. పింక్. శైలు కలర్ కి ఇది బాగా నప్పుతుంది కదా వదినా? వా, నీ సెలక్షన్ సూపర్ బావా. మా అక్కకి ఎదిరిపోద్ది. అర్జెంట్ కొనేసి ఇది కాడేది. ఆగు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళి మా చెల్లికి ఇవ్వడాక. పెళ్ళేదాకా స్వేచ్ఛకి నెయిల్ పాలిష్ కూడా కొన్నాను. బాగా డెవలప్ అయిపోయావు. దా. చాలా బాగుంది వదినా. ఇది కూడా తీసుకుందాం. బాగుంది. ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. బాబా ఒక నిమిషం. శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చడం వేరంటి. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా. చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా ఆంటీ. ఏంటి బాబు అలా చూస్తున్నావు? పెళ్లి కూతురికి నచ్చలేదంట. ఇప్పుడు అప్పుడే అవదది. తీ తీ తీ. ఓకే సార్. అదే బాగున్నట్టుంది. నీకు నచ్చింది తీసుకో. నువ్వు ఓకే అంటే జరిగే పెళ్లి 2 అక్షరాలు. పెళ్లి 2. I'll talk to కీర్తి. ఎందుకు? నేను చెప్తాను. చెల్లెమ్మా, బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చమ్మా. ఆటో రాకపోతే లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చమ్మా. కానీ ఒకడిని లవ్ చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకొని వాడింటికి మాత్రం వెళ్ళకూడదమ్మా.
నేను గనక ఆడదానిగా పుట్టుంటే హరిని 10 సార్లు పెళ్లి చేసుకునేవాణ్ణమ్మా. నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ఈ అన్నయ్య కోసం. ఎక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావో నీకే తెలియట్లేదు. కనీసం ఎవరితో చెప్తున్నావో క్లారిటీ ఉండాలిగా. నేనున్నాం కాబట్టి సరిపోయింది. అదే నా ప్లేస్లో తనందో అనుకో, ఉన్న ప్రేమ కాస్త దుబ్బి రేపే వాడిని పెళ్లి చేసుకునేది. గురు, ఫుల్ నైట్ కష్టపడి రాశాను గురు. ఆయన 10 సార్లు పెళ్లి చేసుకోవడం ఏంట్రా దరిద్రుడు. అవునంటీ, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరందరూ కలిసిపోయి చేరా? అయ్యయ్యో, అలాంటి చెడ్డ అలవాట్లు మా ఇంట్లో లేవండి. కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కాదు కదా ఆంటీ. తాతగారి పైన ఏంటి తాతగారు, అందరూ కింద ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ? తేడా ఉంది, అందరిలో ఉన్న ఒక్కడేగా. మందేస్తావా? ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారు తాతగారు? రాలంటే అడగక్కర్లేదు, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. Cheers. Cheers. అవును తాతగారు, మీరు అంకులు ఆడి మాట ఎత్తకయ్యా. ఏమనుకుంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడేమో పలకరించలేదు, పక్కనే ఉన్న కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? మొదటి నుంచి అంతే, మొండోడు. ఎవణ్ణి పడితే ఆడిని నమ్మటం. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని అన్నిట్లో నష్టమే. ఊళ్ళో అందరూ ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినట్టుండేది. అప్పటిదాకా ఆడి కొడుకేగా, ఏదోలా బతికేస్తాళ్లే అనుకున్నాను. కూతురు పుట్టింది. నాన్నా, అన్నయ్యకి పాపంట కదా? ఎవరైతే ఆడికే ఉందిలేమ్మా. ఇప్పటిదాకా 3 మోస్తున్నాను, ఇక నుంచి 4 మోయాలి, అంతే తేడా. కంటే తండ్రి అయిపోతాడా? ఏం పాపం చేసిందో ఈడి కూతురుగా పుట్టింది. అన్నయ్య, నాన్యతో కోపంలో అన్నమాట. ఇదే మాట రేపు నా పిల్లలకి ఊహ తెలిసాకంటే తండ్రంటే కంటవే కాదు, వాళ్ళను పెంచడం కూడా నాకు తెలియదు కదమ్మా. ఆ క్షణం ఇంట్లోంచి బయటకెళ్ళినవాడు పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం కుటుంబానికి దూరమై, వాళ్ళ ప్రేమకు దూరమై, కష్టాలన్నీ భరించి తండ్రంటే కనడం కాదు, తండ్రంటే ఆడు అనిపించుకున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నన్ను కనీసం వాడు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను పోయేలోపు నాతో వాడు ఒక్కసారైనా మాట్లాడితే చాలయ్యా. అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి తాతగారు? ముందు మీరే వెళ్ళి మాట్లాడచ్చుగా. ఇంకా ఆలోచిస్తారండి తాతగారు? మందులో ఉన్నారు, మంచి ఫ్లోలో ఉన్నారు. ముందు కిందకెళ్ళని చెప్తాను, అంతా సెట్ అయిపోద్ది. రేయ్ సీను, ఆగు. నిన్నే అటెటో చూస్తావేంట్రా? నన్ను చూడు. నేను ఆ మాట అంటే ఎప్పట్లాగే తిరిగి నువ్వు ఓ మాట అంటావు అనుకున్నాను, అంతేగాని నాతో మాట్లాడడం మానేస్తావనుకోలేదు. క్షమించమని అడిగితే చాలా, లేకపోతే నీ కాళ్ళ మీద పడాలా? నల్ల ఏంటి బావా, మాకుతానా? ఏంటిది నవ్వే? చాలా రోజుల తర్వాత. నీ పెళ్లి ఇంకేం చేసినా జరగదు,
నా పెళ్లి ఏమీ చేయకపోయినా జరిగిపోద్ది. ఎలా? మా చెల్లి పెళ్లి అవ్వగానే మంచి మూడు చూసి నీ చెల్లి గురించి మా ఇంట్లో చెప్పేస్తా. అప్పుడు నీకుంటది. అప్పుడు దాకా ఎంత బాగా వెయిట్ చేయడం? మంచి మూడ్ లో ఉన్నారు అందరూ. చెప్పదా అర్థమైందా? ఏం మాత్రం తేడా వచ్చినా నీకు ఇదే లాస్ట్ నన్ను నమ్మండి గురూజీ. అంకుల్, ఆంటీ, అశోక్ మీకు విషయం చెప్పాలంట. చెప్పరా? ఏంటో చెప్పరా. నాన్న అది యాదవ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి మొహటం ఏంట్రా? సరేట్రా అంకుల్, ఓ వారంలో శైలు పెళ్లికి పిలిచిన వాళ్ళందరూ వస్తారు, భోజనం చేస్తారు, అక్షింతలేసి వెళ్తారు, ఓ పూటలో మర్చిపోతారు. ఇంతటి దానికి ఎక్కడ దాకా వచ్చి పెళ్లి చేయడం ఎందుకు అని ఇటు ఫీల్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది అంకుల్, ఈ పెళ్లితో చాలా కాలం తర్వాత మీరు తాతగారు కలిసినట్టే మీకు దూరమైన వాళ్ళందరూ కూడా కలిసేలా చేద్దాం అని చెప్పాడు. ఎలా? తాతగారు ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదీస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్ తోనే స్టార్ట్ చేద్దాం అని మనాడు ఐడియా కూడా ఇచ్చాడు. నీకు ఓకే అయితే మా ఫ్యామిలీ కూడా వస్తుంది. ఎరా? అవును నాన్న. రండి అంకిల్. అప్పుడు వచ్చారండి. రండి రండి. నమస్తే అండి. నమస్కారం. నైస్ టు అంకుల్, నాన్న, అమ్మ, మావిడే. ఏంటి నాతో మాట్లాడకుండా అసలు ఒక్క పూట కూడా ఉండలేననేవాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎరా, ఏ ప్రాబ్లం లేదుగా? లేదు నాన్న, అంతా ఓకే. ఉన్నాను, ఏదో మేనేజ్ చేస్తావులే. బాగున్నావమ్మా? ఏంటి హరి ఇది? ఏదో నీకు శైలుకు పెళ్ళన్నట్టు నన్ను రమ్మన్నావు. అయినా ఇంకా ఏంటి నీ నమ్మకం? లవ్ లో ఉన్న ప్రతి కుర్రోడుకు ఉండేది. తాళి కట్టే క్షణం ముందైనా నేను ప్రేమించిన అమ్మాయి నాకు సొంతం కాకుండా పోతుందా అన్న చిన్న నమ్మకం. శైలు వాళ్ళ నాన్నకు దగ్గర అవుతుంటే బాగానే ఉంది కీర్తి, కానీ ఎక్కడ నాకు దూరం అయిపోతుందన్న భయం కూడా అంతే ఉంది. తను నన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళ నాన్నకని ఎక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు కనీసం నేను కూడా చెప్పలేని పరిస్థితులు ఆగిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. బయటపట్టలేదు కానీ లోపల మామూలుగా లేదు కీర్తి. హరి, గెలుస్తున్నాను ఓడిపోతున్నాను కూడా అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు జరిగిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూశారు, అందరూ చాలా యావరేజ్గా చేశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ పెళ్లి గురించి ఈ ఫ్యామిలీలో కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో షూట్ చేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. ఇది ఎవరిని హర్ట్ చేయడం కోసం కాదు, వాళ్ళ జెన్యూన్ ఫీలింగ్స్ తెలియజేయడం కోసమే. ప్లే. ఏంటి గురు డల్ గా ఉన్నావు? డల్గొండగా లేచి బెల్లీ డాన్స్ చేయమంటావా? బంధువులు ఎవరొచ్చి పలకరించినా భయంగా ఉందిరా బాబు. ఎక్కడెవడొచ్చి మేనమేమనరా అని ఎమోషనల్ అయిపోయి ఆడు కూతురు నుంచి కట్టబెట్టేస్తాడేమో ఒకటే టెన్షన్. అవసరం ఇదంతా? టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. శైలు నాకు నచ్చింది, అయిపోయింది. అటో నలుగురు ఇటో నలుగురు, వెళ్ళామా పెళ్లి చేసుకున్నామా, డన్. ఈ రిలేషన్స్, ఎమోషన్స్, ఫార్మాలిటీస్ ఆల్ బుల్షిట్. ఏంటంటే ఎప్పుడు లేని చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మళ్ళీ కలుస్తామో లేదో అనుకున్న ఫ్యామిలీ కలవడం, పెళ్లి, ఈ సంతోషం ఎన్నాళ్ళ కలో తెలుసా? అందరిలాగే నేను నా కూతుర్ని ఏ ఇంటికి పంపించాల్సి వస్తుందో అని టెన్షన్ పడేదాన్ని. కానీ దాని అదృష్టం దానింటికి అది వెళ్తుంది. అవునంటే అంకుల్ మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎందుకనిపించదు? ప్రతి భార్యలాగే రోజూ భర్తకి వండి పెట్టాలి, శనివారం అయితే కలిసి గుడికెళ్ళాలి, పక్కనే ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి, ఇలా చాలా ఉండేవి. కానీ వాటన్నిటికంటే పిల్లల మీద ఆయనకున్న బాధ్యత ఎక్కువగా కనిపించేది. ఇంత సందడిగా ఉన్న ఇల్లు ఇంకో వారం రోజుల్లో బోసిపోతుంది కదా. ఆంటీ, శైలు కూడా వెళ్ళిపోతుంది. అది నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఏదో తెలియని సంతోషం. హరి, ఈ ఇల్లు ఎంత కళకళలాడుతుందంటే నీ వల్లే తెలుసా? నీ పెళ్లికి 4 రోజుల ముందే మేము వచ్చేస్తాం. ఏంటంకుల్ ఒక్కరే కూర్చున్నారు?
ఈ ప్లేస్ అంటే అంత ఇష్టమా? శైలుకి ఇష్టం. తను ఇష్టపడే ప్రతిదీ తనకివ్వాలన్న మొదట ఆలోచన నాకు ఈ చోటే ఇచ్చింది. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా దీన్ని మాత్రం వదులుకోలేదు. మా నాన్న దగ్గర కొడుగ్గా నేను ఓడిపోయినా తండ్రిగా నా పిల్లల దగ్గర మాత్రం గెలవాలనుకున్నాను. దూరంగా ఉండి వాళ్ళకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన నేను దగ్గరగా ఉండి పొందాల్సిన వాళ్ళ ప్రేమని పొందలేకపోయాను. హరి, ఏంటి అంకుల్ మీరు అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటే? ఈ పెళ్లి చేసి పంపించేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుంది గాని తను నాతో ఉండదన్న బాధ, శైలు దగ్గర నుంచి నాకు దూరమైన ఇష్టం, ప్రేమ మళ్ళీ ఏం చేస్తే దక్కుతుంది? హరి, ఏం సాధించానా అనిపిస్తుంది. నిజంగా ఆలోచిస్తే మా మధ్య ఉన్న దూరానికి తను ఎవరినైనా ప్రేమించి నాతో చెప్పకుండా పెళ్లి చేసుకునున్నా ఆశ్చర్యపోయేవాణ్ణి కాదు. అలాంటిది నన్ను అర్థం చేసుకుని పెళ్ళనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకొద్ది చూసావా? శైలు ఎవరినైనా ఇష్టపడి ఉంటుందంటావా? ఏమో అంకుల్, నాతో కూడా ఎప్పుడు చెప్పలేదు. అయినా పెళ్ళయ్యాక కూతుర్ని ఇంకొకళ్ళింటికి పంపాలని ఎవరు రాశాడో తెలియదు గాని ఖచ్చితంగా వాడికి కూతురు మాత్రం పుట్టుండదు. మనసులో ఉన్నది చెప్పుకుంటే భారం తగ్గుతుందంటారు. కానీ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు, నీతో చెప్పుకోవాలనిపించింది హరి. అమ్మగారు, నాకెందుకో ఈ పెళ్లి అమ్మాయి గారికి ఇష్టం లేదనిపిస్తుందండి. శైలు, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదరా? ఇంకో 2 రోజులాకి పెళ్ళై వెళ్ళేటప్పుడు అడగాల్సింది. అది కాదురా, అయినా ఎప్పుడు లేనిది ఏంటిది కొత్తగా అడగడాలు? మీకు సంతోషమేగా, వదిలేండి. మామయ్య, ఇవి అమ్మమ్మ నగలు. మండపానికి వచ్చే ముందు శైలుని పెట్టుకోమని తాతయ్య ఇచ్చాడు. శైలు, హలో. హరి, ఆ క్వారీ బాబుజీ శైలం తీసుకెళ్ళాడు. అరగంటలో తన ఇంట్లో ఉండాలి. సార్ ఇక్కడ బాబ్జీ ఓ సెంటర్లో ఉన్నారు కదా, మీరే ఉంటారు. చాలా థ్యాంక్స్ బాబ్జీ గారు, లైఫ్లో ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. శైలు వాళ్ళ నాన్నకు నేనంటే ఇష్టం, నచ్చాను, అంతా ఓకే. బట్ ఆయనకు నేను గట్టిగా కనెక్ట్ అయినా లేదా అని ఎప్పుడు ఒక చిన్న డౌట్ ఉండేది. అది మీ వల్ల క్లియర్ అయిపోయింది. అంతమంది ఉండగా నేను శైలుని తీసుకురాగలనే నమ్మకంతో ఆయన హరి అని నాకు ఫోన్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా తెలుసా సార్? మరి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలి కదా సార్. జనరల్గా ఇప్పుడు మీలో ఒకడు అదిగో వస్తున్నాడు.
ఏంటి బాబ్జీ గారు ఇది? ఛ! వాళ్ళని కొట్టి మిమ్మల్ని కొట్టి మీకు వాళ్ళకి తేడా ఉందిగా. పైగా మీరు నా లవ్కి హెల్ప్ చేశారు. మిమ్మల్ని కొట్టలేను బాబ్జీ గారు. సారీ. శైలు పద. బాబ్జీ గారు, మీరు నాకు ఫేవర్ చేశారు కాబట్టి సగంలో వదిలేసి వెళ్తున్నాను. మళ్ళీ శైలు జోలికి వస్తే ఈసారి ఖచ్చితంగా పూర్తి చేసి వెళ్తాను. ఆఫ్టర్ ఆల్ పొలం కోసం మామయ్య ఇదంతా. శైలుకు అంత ఇష్టమైతే అదే మంచిని తీసుకొచ్చి మా పొలంలో వేస్తాం, లేదా ఇంకో చోట వేస్తాం. అంతేకాని రేపు పెళ్లి పెట్టుకుని ఈ పంచాయతీలేంటి మామయ్య? వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? అయినా ఆడెవడో దారిని పోయేవాడిని పట్టుకొని హరి అంటే వెళ్ళి తీసుకొచ్చేస్తాడా? ఆడికి మనకేంటి సంబంధం? ఆడేమన్నా పెద్ద హీరోనా? హీరోనే. హరి గురించి ఇంకొక మాట మాట్లాడితే ఎవడ్రా నువ్వు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. అసలు ఇది ఎవడు మామయ్య? అదేంటండి, మీతో పాటు వచ్చారు కాబట్టి మీ మనిషి అనుకున్నాం. మా మనిషా? ఎవడ్రా నువ్వు? అడుగుతుంది నిన్నేరా. మాట్లాడవేంటి? ఎందుకు వచ్చారా ఇక్కడికి? హరిని శైలుని కలపడానికొచ్చాను. హరిని శైలుని కలపడం ఏంట్రా? ప్రేమించుకున్నోళ్ళని కలపక నీకిచ్చి పెళ్లి చేయాలరా డ్రై ఫ్రూట్. మామయ్య ఏంటిది? అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. హరి చాలా మంచోడు. శైలుకి హరియే కరెక్ట్. నా మాట వినండి. ప్లీజ్ అంకుల్, నన్ను వదలండి. అంకుల్ ప్లీజ్. ఆడికి అర్థమయ్యే భాషలో చెప్పాను అంకుల్. ఇంకా ఆడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రేమించిన చాలు, ఇక బయలుదేరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకోసం వచ్చినట్టు చెప్పాడు. ఫ్రెండ్ అంటే ముహూర్తానికి ఒక గంట ముందో లేక పెళ్లికో రోజు ముందో వస్తే సరిపోతుంది. అలాంటిది 10 రోజుల ముందే వీడొచ్చాడంటే ఎందుకు ఏంటుందా అని ఆలోచించక్కర్లేదా మావయ్య? అంకుల్, నేను శైలుని లవ్ చేసిన మాట నిజమే, కానీ తన కోసం మాత్రమే రాలేదా? నీ కథలు వినడానికి ఎవరు లేరు ఇక్కడ. ఓ ఆంటీ, నేనేంటో మీకు తెలుసు కదంటీ. మీరేనా? తెలిసిందిలే. అంకుల్, సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది అంకుల్. చెప్పడానికి అవకాశం ఇవ్వండి. శైలు కూడా నేనంటే. వెళ్ళిపో హరి. శైలు, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. శైలు కూడా చెప్పేది నీకే. ముందే చెప్పా కదా, వెళ్ళిపో. ప్లీజ్. ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇండియాలో 70% అమ్మాయిలకి పెళ్లి లేకావు మావయ్య. సో జస్ట్ బీ ప్రాక్టికల్. రేపొద్దున 8 మండపానికి వచ్చేయండి. వచ్చేటప్పుడు నా బ్యాగ్ కూడా పట్టుకొచ్చేయాల్సిందిరా. ఎలాగో నన్ను గంటేస్తారని తెలుసుగా. నా తిప్పలేవో నేను పడి కరెక్ట్గా అంతా సెట్ చేసుకుని కన్విన్స్ చేద్దాం అనుకున్న టైంకి మొత్తం కెలికి పరదబ్బా. అసలు ఎవరు రమ్మన్నాడా నిన్ను? అయినా నీలాంటి రౌడీలకి నరకటం గురించి కానీ కలపటం గురించి ఏం తెలుస్తుంది? నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే అటు తిరిగి నవ్వుతావేంట్రా? ఎలాగైనా నీకు చెల్లెమ్మకి
పెళ్లి జరగాలి గురు, జరగాలి. నీకోసం నేనేమైనా చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోవాలనో లేక హరితో నా పెళ్లి జరగాలనో చెప్పట్లేదు. నా మీద మీకున్న ప్రేమని హరితో చెప్పుకున్నారు. నాకు తన మీద ఉన్న ప్రేమని మీతో చెప్పుకోవాలనిపించింది. తనకెలాగో తెలీదు, చెప్పుకుంటే నాకైనా తెలుస్తుందిగా. చిన్నప్పటి నుంచి మీతో ఎలా అయితే ఉండాలనుకునేదాన్నో హరితో అలా ఉండగలిగాను. వాడి వల్లే నవ్వు, వాడి వల్లే సంతోషం, వాడి వల్లే ప్రేమ, కోపం, ఇప్పుడు బాధ. ప్రతిదీ వాడు పరిచయం చేసింది నాకు. అంతెందుకు, మీతో ఇప్పుడిలా పక్కన కూర్చొని మాట్లాడుతున్నానంటే వాడి వల్లే. వాడు లేకుండా నేను ఉండడం అంటే నేను లేనట్టే నాన్న. నాకేం కావాలో చెప్పలేకపోవడం నా వీక్నెస్. చెప్పకపోయినా అర్థం చేసుకోవడమే వాడు. నాకంటే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్న హరితో బతకాలా, లేక పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం అనుకునే వీడితో బతకాలా తెలియట్లేదు నాన్న. వాడు నాకిచ్చిన కొద్ది రోజుల లైఫ్కి నా లైఫ్ అంతా వాడికిచ్చిన సరిపోదు. అలాంటిది వదిలేయడం చాలా కష్టంగా ఉంది నాన్న. ప్రేమంటే కలిసి తిరగడం, కలిసి బతకడం అనుకున్నాను. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదే పదే తనే గుర్తుకొస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాన్న. వాడిని ప్రేమించున్నా వదులుకోగలిగేదాన్ని. అలవాటైపోయాడు నాన్న. ఎలా వదులుకోవాలో తెలియట్లేదు. అర్థమైపోయింది నాన్న. ఫ్యామిలీ అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావాల్సినంత గట్టిగా కనపడద్ది. 5 నిమిషాలు చెప్తాను నాన్న. హలో, అరే రే. నా కూతురు నన్ను ఎంత ప్రేమిస్తుందో తను నిన్ను ప్రేమించడం వల్లే నాకు తెలిసింది. మొట్టమొదటిసారి తలెత్తి నా కళ్ళలోకి చూసి నాకిది కావాలి నాన్న అని అడిగింది
నిన్నే. ఇవ్వకుండా ఎలా ఉంటాను? నీలో నన్ను చూసుకున్నానంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి హరి? అయినా కూతురిష్టాన్ని అర్థం చేసుకోవడం కంటే తండ్రిగా నేను సాధించేది ఇంకేముంటుంది? ఆగు, నన్ను ఇంత లవ్ చేశానన్నావు, ఇప్పుడు నేను రాకపోయి ఉంటే వెళ్ళిపోయేవాడివా? అసలు ఎలాగనిపిస్తున్నాను శైలు నీకు? ఆ? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకుని నేను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకుని నేను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకుని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకుని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మన లవ్కి సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతులు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేనితో ఫైటింగ్లు చేసి ఒక పాయింట్ లో అసలు నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికా లేక నీ పెళ్లి చేయడానికా అనే డౌట్ నాకే వచ్చి నా లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరూ కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండో పట్టుకుని వెళ్ళిపోతే నేను ఏమీ జరగనట్టు సైలెంట్ గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పేకలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటూ బతికేస్తాననుకున్నావు బంగారం. మాక్సిమం మంచోడినే అంకుల్, కానీ అప్పుడప్పుడు మ్యాటర్ ఇలా సీరియస్ అయితేనే నా ప్రిపరేషన్లో నేను ఉంటాను. ఫోన్ అంకుల్. హలో. పొద్దున్నుంచి బాబు కనబడట్లేదన్నయ్య, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మా కాఫీ. సిగ్గు లేకపోతే సరే, పెళ్ళైన తర్వాత కూడా నన్ను కాఫీ అడుగుతావేంట్రా? నీ పెళ్ళానికి ఫోన్ చేస్తా. ఏమే ఎప్పుడు వస్తున్నావు? ఓ 4 రోజులాగి బయలుదేరుతాం. 4 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. నేను కామెడీగా ఉందా? అనవసరం కలిపాను నేను నీ బాబుని. రేపు పొద్దున్న కల్లా ఇంట్లో లేకపోతే విడాకులు ఇచ్చి పడతాను అనుకున్నావు. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతారంట. ఏయ్ వద్దు శైలు. మామయ్య ఏం లేదన్నాడు, అమ్మాయిని ఓ 4 రోజులు ఆగాక పంపిద్దామని. పర్లేదా? ఎవరు మామయ్య, ఓ 10 రోజులు ఆగి పంపించండి, అవసరమైతే నేనే వచ్చేస్తానుగా. ఓకే రెడ్డి, ఓకే రెడ్డి, బాయ్.